అసలు టైర్ 2 హీరోస్‌లో ఇన్ని ఇయర్స్ హిట్ కొట్టకుండా అయితే ఏ హీరో లేడు. అలాంటిది 7 ఇయర్స్ తర్వాత ఒక ప్రామిసింగ్ కంటెంట్‌తో వస్తున్నాడు విజయ్ దేవరకొండ. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కంటెంట్ కీడ. వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. విజయ్ దేవరకొండ 12th మూవీ కింగ్డమ్ టైటిల్ టీజర్ రివ్యూ. నిన్నటి వరకు VD12 అని వర్కింగ్ టైటిల్ తో అయితే ఉండేది. సో ఇప్పుడు ఈ మూవీకి కింగ్డమ్ అని పేరైతే పెట్టారు. దానికోసం ఒక టైటిల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఇంక టీజర్ ఎలా ఉంది అంటే ఎన్టీఆర్ మాస్ వాయిస్, అనిరుద్ బీజిఎం, ఎస్పెషల్లీ మూవీ కంటెంట్ అండ్ లాస్ట్ లో విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే మూవీ బ్లాక్ బస్టర్ అనే విధంగా ఉన్నాయి. ఇంకా విజయ్ దేవరకొండ అయితే ఈ మూవీతో హిట్ కొడతాడని అనిపిస్తుంది. అప్పుడెప్పుడో 2018లో రిలీజ్ అయిన గీతా గోవిందం తర్వాత ఒక్క హిట్ కూడా కొట్టకుండా స్ట్రగల్ అవుతున్న విజయ్ దేవరకొండకి ఆఫ్టర్ 7 ఇయర్స్ ఒక మంచి కంటెంట్ మూవీ అయితే వస్తుందని అనొచ్చు. అలానే ఈ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిందనూరి విషయానికి వస్తే తన ఫస్ట్ మూవీ అయిన జెర్సీ మూవీ తోటే బ్లాక్ బస్టర్ అయితే కొట్టాడు. ఇంకా దాన్ని హిందీలో డబ్బింగ్ చేసి షాహిద్ కపూర్ తో అయితే డైరెక్షన్ చేయగా అక్కడైతే మూవీ ఫ్లాప్ అయ్యింది. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఈ మూవీకి తెలుగులో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు తమిళ్లో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ అయితే ఇచ్చారు. మూవీ అయితే 2025 మే 30th లో అయితే రిలీజ్ అవుతుంది. సో ఓవరాల్ గా ఈ టీజర్ గురించి చెప్పాలంటే ఈ మూవీతో అయితే విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇస్తున్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీకి అన్ని పాజిటివ్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి కామన్ ఆడియన్స్ లో, అలాగే ఫ్యాన్స్ లో కూడా. ఈ మూవీతో అయితే బ్లాక్ బస్టర్ కొడితే విజయ్ దేవరకొండ మార్కెట్ అయితే నెక్స్ట్ లెవెల్లో పెరుగుతుంది పాన్ ఇండియా వైజ్ గా. అలానే నెక్స్ట్ టైర్ 1 లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ కంటెంట్ కీడా. థ్యాంక్ యూ.